మీకు తెలుసా? టర్కీ భారత్‌కి ఒక మంచి మిత్రుడని భారతీయులందరూ అనుకున్నారు. ఎందుకంటే టర్కీకి ఎలాంటి ఆపదొచ్చినా లేదా ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నాను అని భారత్ ప్రతిసారి తను చేయగలిగినంత సహాయం చేసింది. ఖిలాఫత్ ఉద్యమం ద్వారా టర్కీకి సహాయం చేయడం దగ్గర నుండి మొన్నటి ఆపరేషన్ దోస్త్ వరకు ఎన్నో సార్లు టర్కీకి అండగా నిలబడింది. సరే, ఎన్నో సంవత్సరాల ముందు చేసిన సాయాన్ని మర్చిపోయారు అనుకుందాం. రీసెంట్ గా 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారత్ ఆపరేషన్ దోస్త్ పేరుతో 250 మంది సిబ్బందిని 6 విమానాలలో వైద్య సామగ్రిని పంపి టర్కీకి ఎంతో సహాయం చేసింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోయిన రోజే టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ పాకిస్తాన్ ప్రధానిని కలిసి కాశ్మీర్ పై మాట్లాడాడు. మరింత దిగ్భ్రాంతి కలిగించే విషయం, టర్కీ పాకిస్తాన్ కు 350కు పైగా డ్రోన్లు, మిలిటరీ ఆపరేటివ్స్ పంపి భారత్ పై దాడికి సహకరించింది. భారత్ సహాయం చేసిన దేశం, మిత్రుడని నమ్మిన దేశం శత్రువుల కంటే ప్రమాదకరంగా భారత్ కు వ్యతిరేకంగా ఎలా మారిందో, అసలు పాకిస్తాన్ కి టర్కీ ఎందుకు దగ్గరవుతుందో, టర్కీ చేసిన మోసాలకి భారత్ టర్కీని ఎలా చెప్పుతో కొట్టినట్టు చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని స్నేహాలు సుఖ సమయాల్లో పుడతాయి, కానీ భారత్ మరియు టర్కీ మధ్య స్నేహం మాత్రం దుఃఖాలలో, కన్నీళ్లలో, రక్తంలో పుట్టింది. ఇది కేవలం దౌత్య సంబంధం కాదు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ అనుబంధం హృదయాలతో ముడిపడింది. 1000 సంవత్సరాలుగా ఈ రెండు దేశాల ప్రజలు ఒకరికొకరు కష్టకాలాల్లో తోడుగా నిలిచారు. భారతీయ వ్యాపారులు విశాల ఎడారులు మరియు ఎత్తైన పర్వతాలు దాటి టర్కీకి వెళ్లి మరీ వ్యాపారం చేసేవారు. గత 100 సంవత్సరాలకు అటు ఇటుగా జరిగిన విషయాలు మనం మాట్లాడుకుంటే 1912లో బాల్కన్ యుద్ధాల్లో ఒట్టోమన్ సైనికులు గాయపడి రక్తంలో తలకెక్కుతున్న వార్తలు ప్రపంచం అంతా వ్యాపిస్తాయి. ఈ వార్తలు భారతదేశంలోని ముస్లిం సమాజాన్ని కలిచివేస్తాయి. ఆ రోజుల్లో టెలివిజన్లు లేవు, ఇంటర్నెట్ లేవు, కానీ మానవత్వం మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. బాల్కన్ యుద్ధాల్లో టర్కీ సైన్యానికి ఎలా అయినా సహాయం చేయాలని భావించి భారతదేశం అంతట నుండి వైద్యులు, నర్సులు, వాలంటీర్లు తమ కెరీర్ ను, భవిష్యత్తును పక్కన పెట్టి ముందుకొస్తారు. అందరూ కలిసి ఫండ్స్ సేకరిస్తారు. అద్భుతం ఏంటంటే ప్రపంచం మొత్తం నుండి సేకరించబడిన 3,50,000 టర్కిష్ లీరాలలో భారతీయ ముస్లింలు మాత్రమే 2 లక్షల లీరాలు సేకరిస్తారు. అలా టర్కీకి వెళ్లిన మన భారతీయ వైద్య బృందం ఎలాంటి ఆధునిక వైద్య పరికరాలు, కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ 6 నెలల పాటు తమ ప్రాణాలు లెక్క చేయకుండా కుటుంబాలను వదిలేసి దేశానికి దూరంగా ఉంటూ టర్కిష్ సైనికులకు చికిత్స చేసి ఎంతో మంది సైనికులకు తిరిగి జీవితాన్ని ఇస్తారు. ఆనాటి పరిస్థితుల్లో మన భారతీయ వైద్యులు చేసిన ఈ సాయం చాలా గొప్పది. అప్పటి పరిస్థితుల్లో ధైర్యంగా మన భారతీయ వైద్యులు వెళ్లి చేసిన ఈ సాయం చాలా గొప్పది. ఆ తర్వాత ఖిలాఫత్ ఉద్యమం 1919లో బ్రిటిష్ వారు మరియు మిత్ర రాజ్యాలు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని చిన్న భిన్నం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ వార్త తెలిసి భారతదేశంలోని 7 కోట్ల మంది ముస్లింలు చాలా ఆందోళన పడిపోతారు. ఎందుకంటే ఒట్టోమన్ సుల్తాన్ వారి కేవలం రాజు కాదు, అతను వారి ఆధ్యాత్మిక నాయకుడు. ఈ కీలక సమయంలో టర్కీకి అండగా ఏదో ఒకటి చేయాలని భావించి భారత్ కు చెందిన ముస్లిం నేతలు ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఆ సమయంలో టర్కీ కోసం చేస్తున్న ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇస్తూ గాంధీ గారు కూడా ఇలా అంటారు: నా ప్రియమైన సోదరులారా, టర్కీ ప్రశ్న కేవలం ముస్లింల ప్రశ్న కాదు, ఇది మానవత్వం యొక్క ప్రశ్న. ఒట్టోమన్ సామ్రాజ్యంపై జరుగుతున్న అన్యాయం కేవలం మత సమస్య కాదు, ఇది న్యాయం మరియు అన్యాయం మధ్య జరుగుతున్న పోరాటం. హిందువులుగా మేము మా ముస్లిం సోదరులతో నిలబడతాము అని భావోద్వేగ ప్రసంగం చేస్తూ గాంధీ గారు అప్పట్లో ఖిలాఫత్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తారు. అయితే గాంధీ గారి వైఖరిని తప్పుపడుతూ ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని టర్కీ కోసం నిలబడిన చరిత్ర మనది. అయితే ఖిలాఫత్ ఉద్యమం యొక్క మెయిన్ పర్పస్ ఫుల్ఫిల్ కాలేదు, కానీ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి టర్కీ కోసం మన ఇండియన్స్ చేసిన పోరాటం చాలా గొప్పది. ఇలా రెండు దేశాల మధ్య చాలా స్నేహ భావం ఉండేది. అప్పట్లో టర్కీకి అవసరమైన ప్రతిసారి భారత్ అండగా నిలబడేది. దీంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో భారతదేశం మరియు టర్కీ అధికారిక దౌత్య సంబంధాలను స్థాపించుకున్నాయి. ఇది కేవలం దేశాల మధ్య ఒప్పందం కాదు, ఇది శతాబ్దాలుగా భారత్ మరియు టర్కీ మధ్య కొనసాగుతున్న స్నేహానికి ఒక అధికారిక రూపం అని అందరూ భావించారు. 1951లో సాంస్కృతిక ఒప్పందం సంతకమైంది. 1960లో ప్రధానమంత్రి నెహ్రూ గారు టర్కీ సందర్శనతో ఈ రెండు దేశాల బంధం మరింత బలపడింది. ఆ తర్వాత ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. ఈ ద్వైపాక్షిక వాణిజ్యం ఈ రెండు
2000 సంవత్సరానికి $500 మిలియన్ చేరింది. 2023కి అది ఏకంగా $9.6 బిలియన్ చేరుకుంది. ఇలా ఈ రెండు దేశాల మధ్య సంబంధం చాలా మంచిగా ఉంది అని అందరూ భావించారు. అలానే కోవిడ్-19 మహమ్మారి విపత్తు సమయం వచ్చింది. ప్రపంచ దేశాలు అన్ని తమ ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నాయి. ప్రపంచం మొత్తం తీవ్ర సంక్షోభంలో ఉంది. అయినప్పటికీ భారతదేశం తన స్నేహితుడు టర్కీకి సహాయం చేసేందుకు సిద్ధమైంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్లు లేవు, అత్యవసర వైద్య వస్తువుల కొరతతో టర్కీ తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత్ ఆ దేశ ప్రజలను తమ సోదరులుగా భావించి 2 విమానాల ద్వారా అత్యవసర వైద్య సరఫరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులను పంపించి వ్యక్తిగతంగా మరింత బలమైన సోదర సంబంధాన్ని ప్రదర్శించింది. కరోనాతో భారత్ సైతం ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో టర్కీకి మనం చేసిన ఈ సహాయం ఎంతో గొప్ప. సరే, అక్కడికి అది అయిపోయింది. 2023 ఫిబ్రవరి 6వ తేదీ తెల్లవారుజాము 4:17కి టర్కీ మరియు సిరియాలో పెద్ద భూకంపంతో వేలాది భవనాలు కూలిపోయి లక్షలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇలా ఆపదొచ్చిందో లేదు, టర్కీకి మళ్ళీ ఇండియా గుర్తొచ్చేసింది. సహాయం కోసం టర్కిష్ రాయబారి భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రధానమంత్రి మోడీ ట్వీట్ చేశారు, టర్కీ ప్రజలు ఈ దుర్ఘటన ఎదుర్కోవడానికి భారతదేశం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని చెప్పారు. సో అలా ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే భారతదేశం ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో 5 C-17 విమానాలు, 250 మంది నిపుణులు, 135 టన్నుల సహాయ సామగ్రి, 3 NDRF బృందాలు, వారితో ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెస్క్యూ డాగ్, 99 మంది వైద్య నిపుణులు, ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్రే మిషన్, వెంటిలేటర్లు, ఇవన్నీ కొద్ది గంటల్లోనే సిద్ధం చేసుకుని టర్కీకి వెళ్తారు. ఈ ఆపరేషన్ దోస్త్ దాదాపు 12 రోజులు కొనసాగి 12 రోజుల సేవ తర్వాత భారతీయ టీం టర్కీ నుండి తిరిగి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రజలు మన ఇండియన్ ఫోర్సెస్ కి కన్నీటి వీడ్కోలు చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంఘటన ఇదే చివరిదవుతుందని ఎవరూ అనుకోలేదు. ప్రతి రిలేషన్ లో సవాళ్ళు. అదే విధంగా టర్కీ మరియు ఇండియా మధ్య రిలేషన్ లో పాకిస్తాన్ ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే భారత్ టర్కీకి ఎంత స్నేహభావం చూపించినప్పటికీ టర్కీ అధ్యక్షుడి యొక్క సిద్ధాంతం వల్ల పాకిస్తాన్ టర్కీకి దగ్గర అవుతూ వచ్చింది. 2003 నుండి టర్కీ అధ్యక్షుడి ఎర్దోగాన్ నాయకత్వంలో టర్కీ నియో ఒట్టమాన్ విదేశాంగ విధానాన్ని స్వీకరించింది. టర్కీని ప్రపంచ ముస్లిం ఉమ్మానేతగా చేయడమే దీని మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ సిద్ధాంతపరమైన మార్పు ఇండియా పట్ల టర్కీ యొక్క విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సౌదీ వలయ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి టర్కీ పాకిస్తాన్, మలేషియా వంటి గల్ఫేతర ముస్లిం దేశాలతో ప్రత్యామ్నాయ మైత్రి నిర్మాణాలను ఏర్పరచుకుంది. ఈ ఒక్క కారణంతోనే టర్కీ పాకిస్తాన్ దగ్గర చేసుకుంటూ వచ్చింది. సో అదే కారణంతో నేడు చైనా తర్వాత పాకిస్తాన్ యొక్క 2వ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా టర్కీ ఉంది. అవసరం వచ్చినప్పుడల్లా భారతదేశం టర్కీకి అండగా నిలబడితే భారతదేశం మీద దాడి జరుగుతున్న సమయంలో భారతదేశ శత్రువుతో కలిసి టర్కీ భారతదేశం మీద దాడి చేయడానికి ఎంతో సహకరించింది. పాకిస్తాన్ కి అవసరమైన ఆయుధాలు అన్ని సమకూర్చి పాకిస్తాన్ ని భారత్ మీదకు ఉసిగొల్పింది. రక్షణ సహకారానికి మించి టర్కీ కాశ్మీర్ పై పాకిస్తాన్ కు స్థిరమైన దౌత్య మద్దతును ఇస్తూ వచ్చింది. భారతదేశం యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యొక్క ప్రతీకార చర్యను పాకిస్తాన్ సార్వభౌమత్యం యొక్క అకారణ ఉల్లంఘనగా వర్ణించింది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం టర్కీ మరియు అజర్బైజాన్ మాత్రమే భారత్ కు వ్యతిరేకంగా బహిరంగంగా పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించింది. వీటన్నిటిని గమనించిన ఇండియా టర్కీకి దిమ్మ తిరిగిపోయే రెస్పాన్స్ ఇచ్చింది. టర్కీ మరియు అజర్బైజాన్ రెండిటితో దీర్ఘకాలిక వివాదంలో ఉన్న దేశం. అర్మేనియాతో భారత్ సంబంధాలను బలోపేతం చేసుకుంది. భారతదేశం అర్మేనియా యొక్క అతి పెద్ద రక్షణ సరఫరాదారుగా ఉద్భవించింది. అర్మేనియాకు అవసరమైన యుద్ధ సామగ్రిని మొత్తం భారత్ సమకూర్చుతూ వచ్చింది. దీంతో ఇండియా టర్కీకి ఒక గట్టి మెసేజ్ ఇచ్చింది. టర్కీ పాకిస్తాన్ ని ఆయుధపరచగలిగితే ఇండియా టర్కీ శత్రువులను ఆయుధపరచగలదు. అయితే ఇండియా అక్కడితో ఆగలేదు. గ్రీస్ మరియు సైప్రస్ టర్కీ యొక్క 2 సంప్రదాయ ప్రత్యర్థులతో వ్యూహాత్మక సంబంధాలను కూడా బలోపేతం చేసింది. 2025లో నేరుగా ప్రధానమంత్రి మోడీ సైప్రస్ ను సందర్శించి టర్కీ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఉత్తర సైప్రస్ పై టర్కిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఇండియా సైప్రస్ కి తోడుగా ఉంటుందని గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు చేశారు. భారత ప్రభుత్వం ఈ విధంగా టర్కీని టార్గెట్ చేస్తూ వస్తే భారతదేశ ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచారు. టర్కీ మరియు అజర్బైజాన్కి వెళ్లాల్సిన ఇండియన్ టూరిస్టులందరూ
వాళ్ళ టూర్స్ని క్యాన్సిల్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా భారత్ టర్కీకి గట్టిగానే బదులిస్తూ వచ్చింది. చూద్దాం భవిష్యత్తులో టర్కీకి ఇంకా ఏ విధంగా మన భారత్ బుద్ధి చెప్తుందో. అయితే మనందరం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ నేతలు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి, విధానాలు మారుతాయి, కానీ ప్రజల హృదయాల్లో ఉన్న ప్రేమ మారదు. 1912లో బాల్కన్ యుద్ధంలో గాయపడిన టర్కిష్ సైనికుడిని కాపాడిన భారతీయుడి ప్రేమ, 2023లో శిథిలాల కింద చిక్కుకుపోయిన టర్కిష్ చిన్నారిని కాపాడిన భారతీయ సైనికుడి ప్రేమ, ఇవి రెండు ఎప్పటికి మారవు. భవిష్యత్తులో ఏమవుతుందో మనకు తెలియదు. టర్కీ పాకిస్తాన్ కూటమితో కొనసాగుతుందా, లేదా టర్కీ తన పాత స్నేహితుడైన భారత్ దగ్గరకు తిరిగి వస్తుందా, అది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక్క విషయం ఖచ్చితం, మానవత్వం, ప్రేమ, త్యాగం ఇవి ఎప్పుడూ అజేయులే. రాజకీయాలు తాత్కాలికం, కానీ మానవీయ బంధాలు. టర్కీ తన పాత మిత్రుడైన భారత్ దగ్గరకు తిరిగి వస్తుందని ఆశిద్దాం. లేదు పాకిస్తాన్తోనే తన స్నేహభావాన్ని కొనసాగిస్తే భారత్ గట్టిగా టర్కీకి బుద్ధి చెప్పాలని కోరుకుంది.